అందరికీ నమస్కారం అండి. ముందుగా జయరామ్ గారు చెప్పినట్టు విజనరీ లీడర్ చంద్రబాబు గారి గురించి చెప్పారు. అయితే ఆ విజనరీ లీడర్ అనే దానికి లైవ్ ఎగ్జాంపుల్గా నేను మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నేను వ్యవసాయదారుల కుటుంబం మాది. ఇవాళ అమెరికా వచ్చి ఇక్కడ నేను 10 years నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఐఎమ్ ఏబుల్ టు మేక్ సమ్ గుడ్ మనీ అండ్ నేను నా కిడ్స్ని కూడా మంచి స్కూల్కి పంపించగలుగుతున్నాను. దానికి కారణం ఆయన విజన్తో టెక్నికల్ కాలేజెస్ 30 ఉన్నప్పుడు వాటిని 137 కాలేజీలను చేసి మన రాష్ట్రంలో యువతకి బంగారు భవిష్యత్తు కల్పించారు. ఆ ఫ్రూట్ అనేది నేను అనుభవించాను. ఐ ఎంజాయ్ ద ఫ్రూట్ ఆఫ్ చంద్రబాబు. నాలాగే నా తర్వాత తరం వాళ్ళు కూడా ఒక విజనరీ లీడర్ నాయకత్వంలో ఉండాలని ఆశపడి ఇది మన కోసం చేసుకోవాలి, మన కోసం మనందరి మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. పార్టీ కాదు, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం అందరి మీద ఉంది. ఇది మన సామాజిక మన బాధ్యత. పొద్దున్నే ఇవాళ న్యూస్ చూశానండి, సిఎంఎస్ సర్వేలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉందంట. తర్వాత చూశాను ఎందులో కరప్షన్లో. తర్వాత ఇంకో విషయానికి వస్తే ప్రభుత్వ లెక్కల ప్రకారం, రెవెన్యూ శాఖ లెక్కల ప్రకారం 2400 మంది రైతులు చచ్చిపోయారు రాష్ట్ర ప్రభుత్వం మారిన దగ్గర రోజు నుంచి. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2400 మంది రైతులు ఆత్మహత్యలు జరిగినాయి. అంటే సగటున 14 గంటలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఇటువంటి ప్రభుత్వంలో మన ప్రజలు బాధపడుతుంటే నాకు నిజంగా మనసులో ఉంది వెళ్ళిపోవాలి అని. నాకు ముందుగా ఫ్యామిలీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇక్కడ ఉన్నాను. నేను సీరియస్గానే థింక్ చేస్తున్నాను రాష్ట్రానికి ఎలా ఉపయోగపడాలి. మనం అందరం కూడా మనం వెళ్ళి ఓటు వేయలేకపోతున్నాం. కనీసం 10 మందిని ఇన్స్పైర్ చేసే విధంగా మీరు అందరూ దయచేసి వెనక్కి వెళ్ళమని నేను అడగట్లేదు. ఎందుకంటే ముందు మీ ఫ్యామిలీస్ కూడా మీరు ఇంపార్టెంటే. మీరేం చేయగలరు, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మీరు ఎలా సహాయపడగలరు, దయచేసి మీ ఊళ్ళో మీకున్న పరిచయస్తులకి అందరికీ కాల్స్ చేసి పార్టీ అధికారంలో రావడం కోసం ఎందుకు రావాలి అని అడుగుతారు. ఇదే మన పిల్లల భవిష్యత్తు కోసం, మన కోసం దయచేసి మీ వంతు సహాయ సహకారం అందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ యాత్రని ఈ విధంగా ముందుగా భగవంతుడి దయ వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరిగింది. మిచిగన్ కమిటీ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఎంత క్రమశిక్షణ కలిగిన టీమ్గా ఇది వ్యవహారం చేసింది అనేది ఇవాళ యాత్ర అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. మీకు జనరల్గా అందరికీ ఒక ఆపోహ ఉంటుంది, కుర్రాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు కార్లు వేసుకుని ఓపెన్ టాప్ కార్లు వేసుకుని వెళ్తే ఎలా వెళ్తారు అని. కానీ మనందరం ఒక ఎగ్జాంపుల్ చూపించాం ఇవాళ. డెట్రాయిట్ కమిటీ అనేది ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా ఎంతో చక్కగా, అందులో ముఖ్యంగా సతీష్ గారు, బసవేంద్ర గారు, మెహర్ గారు, సునీల్, వంశీ, అయినపూడి, ఒకళ్ళు కాదు పేరున చెప్పడం అంటే అవమానించినట్టే. ద క్రెడిట్ గోస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఇండివిడ్యువల్. అందులో బసవేంద్ర గారు ఈ విషయంలో